సో ఇప్పటి వరకు కరెంట్ అండ్ కరెంట్కి రిలేటెడ్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వోల్టేజ్. సో నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒక ఇంపార్టెంట్ ఏం చెప్పానంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ని మూవ్ చేయడానికి ఒక్కొక్క పర్సన్ అని చెప్పాను. నిజానికి అక్కడ పర్సన్స్ కాదండి, అవేంట్రా అంటే వోల్టేజ్. ఏంటా వోల్టేజ్ అని అంటే ఒకసారి చూద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ వోల్టేజ్ అంటే ఏంటో చూద్దాం. సో వోల్టేజ్ అంటే ఏమీ లేదు, ఇట్ ఈజ్ ఏ ఫోర్స్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు డ్రైవ్ ది ఎలక్ట్రాన్. సో వోల్టేజ్ అనేటువంటిది ఏం చెప్తున్నాము అని అంటే వోల్టేజ్ V ఇది ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో వోల్టేజ్ ఈజ్ ఏ ఫోర్స్ it is used to drive the electron or drive the current. ఎలా అయినా చెప్పొచ్చు, drive the current or electron. సో ఎలక్ట్రాన్ మూవ్ అవడం వల్ల వచ్చేదే కరెంట్ కాబట్టి ఎలక్ట్రాన్ని డ్రైవ్ చేయడానికి వాడేటువంటి ఫోర్స్ని ఏమని పిలుస్తారు అని అంటే వోల్టేజ్ అని చెప్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడి ఆ తర్వాత మనం మాట్లాడదాం. ఇది ఒక బలము. ఈ బలం ఎందుకు అని అంటే ఏం చెప్తున్నాను నేను, కరెంట్ని డ్రైవ్ చేయడానికి. ఇది మనం జనరల్గా అర్థం అవడానికి మాట్లాడుకునేది. టెక్స్ట్ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినేషన్ ఏమని ఉంటుంది అని అంటే ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్లో ఆఫ్ కరెంట్. అంటే కాన్సెప్ట్ ఏంట్రా అంటే కరెంట్ యొక్క వేగాన్ని ఏమని చెప్తారు అని అంటే వెలాసిటీ అని అంటాం. అంటే కరెంట్ అనేటువంటిది ఎంత వేగంగా వెళ్తుందో ఆ వేగాన్ని చెప్పడాన్ని ఏమంటారు అని అంటే వోల్టేజ్ అని అంటాం. ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ అని అంటాం. ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడదాం. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే నేను ఒక చిన్న బైక్ తీసుకున్నానండి. మరొక ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే ఒక చిన్న కారు తీసుకున్నానండి. మరొక ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే ఒక బస్సు తీసుకున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఈ బస్సులో ఈ బైక్లో ఏదైతే బైక్ అని అంటూ ఉన్నానో ఈ బైక్లో ఇద్దరు కూర్చున్నారు. ఈ కార్లో 4 మెంబర్స్ కూర్చున్నారు. ఈ బైక్లో ఎంతమంది కూర్చున్నారు అని అంటే 2 మెంబర్స్ కూర్చున్నారు. ఈ కార్లో ఎంతమంది కూర్చున్నారు అని అంటే ఏం చెప్తున్నాను, ఇది బైక్ అనుకోండి, ఇది కార్ అనుకోండి, ఇది బస్సు అనుకోండి. సో ఈ బస్సులో ఎంతమంది కూర్చున్నారు అని అంటే ఎగ్జాంపుల్కి 50 మంది కూర్చున్నారు. సో ఇప్పుడు వీటి యొక్క కెపాసిటీని బట్టి ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు అని చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ బైక్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ బైక్ ఒక స్పీడ్తో వెళ్తూ ఉంది. ఆ స్పీడ్ ఎంతరా అంటే ఎగ్జాంపుల్కి 70 km/h. సో ఎంత స్పీడ్తో వెళ్తుంది అని అంటే బైక్ 70 km/h స్పీడ్తో వెళ్తుంది. వేరస్ ఈ కారు తీసుకుందాం అండి. ఈ కారు 100 speed/h. సో 100 km/h ఇంత స్పీడ్తో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బస్సు ఉంది. బస్సు తీసుకుంటే 60 km/h స్పీడ్తో వెళ్తుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క స్పీడ్తో వెళ్తుంది అని అనుకోండి. ఇప్పుడు నా పాయింట్ ఏం మాట్లాడుతున్నానో చూడండి. ఏదైతే ఈ కెపాసిటీ ఆఫ్ స్ట్రెంగ్త్ అని అన్నానో ఈ స్ట్రెంగ్త్ ఈజ్ ఎనాలగస్ టు కరెంట్. ఏదైతే స్పీడ్ అని అన్నానో ద స్పీడ్ ఈజ్ ఎనాలగస్ టు వోల్టేజ్. అంటే ఈ వెహికల్ ఎంత స్పీడ్తో వెళ్తుందో చెప్పడాన్ని ఏమన్నాను అని అంటే వోల్టేజ్తో కంపేర్ చేస్తాం. ఈ వెహికల్కి ఉన్నటువంటి కెపాసిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనాలగస్ టు ఏం చెప్తున్నాం అని అంటే కరెంట్ అంటున్నాం. అంటే కరెంట్ అంటే ద క్వాంటిటీ ఏదైతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పర్టికులర్ పారామీటర్. ఆ పారామీటర్ కాస్త ఎంత స్పీడ్తో వెళ్తుందో ఆ స్పీడ్ని ఏమంటారు అని అంటే వోల్టేజ్ అంటాం. సో క్లియర్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నేను ఏం మాట్లాడుతున్నాను జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఏదైతే కెపాసిటీ ఉందో ఈ కెపాసిటీని దేంతో కంపేర్ చేస్తున్నాను అని అంటే కరెంట్తో కంపేర్ చేస్తున్నాను. ఈ స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ని దేంతో చేస్తున్నాము అని అంటే వోల్టేజ్తో చేస్తున్నాం. ఇంకా ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. నా దగ్గర ఒక పైప్ ఉందండి. నా దగ్గర ఒక 2 పైపులు ఉన్నాయి. ఈ 2 పైపుల్లోంచి వాటర్ బయటకు వస్తూ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బయటకు వస్తూ ఉంది. ఈ పైప్లోంచి వాటర్ బయటకు వస్తూ ఉంది. ఈ పైప్లోంచి సంథింగ్ వాటర్ బయటకు వస్తూ ఉంది. ఇక్కడ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ అవుతూ ఉంది.
ఈ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎగ్జాంపుల్కి సో ఎట్ ఎ టైము 1 లీటర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ బయటకు వస్తుంది అని అనుకుందాం. ఇందులోంచి 5 లీటర్స్ వస్తున్నాయి అని అనుకుందాం. సో ఇక్కడ చూస్తే లీటర్ వస్తుంది, 5 లీటర్ వస్తుంది. కానీ ఇది ఎక్కువ ప్రెషర్తో, అంటే ఇక్కడతో పోలిస్తే ఇక్కడ ఏమైంది అని అంటే 5 టైమ్స్ ప్రెషర్తో వస్తుంది. 5 టైమ్స్ ప్రెషర్తో వస్తుంది. ఇక్కడేమో P అనే ప్రెషర్తో వస్తుంది. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ తక్కువ అని కాదండి, ఈ ప్రెషర్ని ఏమంటాము అని అంటే వోల్టేజ్ అంటాం. ఈ కెపాసిటీని ఏమంటాము అని అంటే కరెంట్ అంటాం. అందుకే ఈ వోల్టేజ్కి మరో పేరు ఏం పేరు అంటే ఎలక్ట్రిక్ ప్రెషర్ అని అంటాం. ఎలక్ట్రిక్ ప్రెషర్ అన్న వోల్టేజ్ అన్న ఒక్కటే. ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ అన్న వోల్టేజ్ అన్న ఒక్కటే. దీని యొక్క పని ఏంట్రా అంటే కరెంట్ ఎంత వేగంగా వెళ్తుందో ఆ వేగాన్ని చెప్తుంది. ఆ వేగాన్ని చెప్పేదాన్ని ఏమంటారు అని అంటే వోల్టేజ్ అంటాం. ఇప్పుడు ఇంకా ఇన్ డెప్త్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్దాం. సో ఇప్పుడు నా దగ్గర వోల్టేజ్ అంటే ఏంటో తెలిసింది. విచ్ ఈస్ డినోటెడ్ బై V. సో దీనికి యూనిట్స్ ఏంటి? ప్రతి దానికి కూడా యూనిట్స్ ఉండాలి. ఆ యూనిట్స్ ఏంట్రా అంటే వోల్ట్. సో వాల్టా అనేది ఒక సైంటిస్ట్ నేమ్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో వోల్ట్. సో ఇక్కడ మళ్ళీ మాట్లాడుకున్నటువంటి పాయింట్ ఏంట్రా అంటే సెకండ్ వన్ ఏంట్రా అంటే మరొక టర్మ్ ఉందండి, ఈఎంఎఫ్. వాట్ ఈస్ ఈఎంఎఫ్ అని అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో మరొకటి డెఫినేషన్ ఉందండి, అది పిడి, పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాట్ ఈస్ ఈఎంఎఫ్? ఈఎంఎఫ్ అంటే ఏంటి అని అంటేనంట దీని డెఫినేషన్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఇట్ ఈస్ ఆల్సో ఫోర్స్, ఇట్ ఈస్ యూజ్డ్ టు డ్రైవ్ ది కరెంట్. మరి పీడి అంటే ఏంటట? పీడి ఆల్సో ఏంటండి ఫోర్స్, ఇట్ ఈస్ యూజ్డ్ టు డ్రైవ్ ది ఎలక్ట్రాన్ ఆర్ కరెంట్ అట. అంటే వోల్టేజ్కి ఏ డెఫినేషన్ అయితే ఉందో ఈఎంఎఫ్ కూడా అదే డెఫినేషన్ ఉందట. ఈఎంఎఫ్ తో పాటు పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా అదే డెఫినేషన్ ఉందట. మరి వోల్టేజ్ కి యూనిట్ ఏంట్రా అంటే వోల్ట్ అని అన్నాం. మరి ఈఎంఎఫ్ యూనిట్ ఏంట్రా అంటే దీనికి కూడా వోల్టేనట. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ కి యూనిట్ ఏంట్రా అంటే దీనికి కూడా డెఫినేషన్ వోల్టేనట. ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే వోల్టేజ్ అన్నా ఈఎంఎఫ్ అన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సేమ్ అట. అలానే దాని యూనిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సేమ్ అట. దాని నేచర్ కూడా సేమ్ అట. కానీ 3 డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంట్రా అంటే ఎందుకని వోల్టేజ్ అని, ఈఎంఎఫ్ అని, పొటెన్షియల్ డిఫరెన్స్ అని వేరు నేమ్స్తో పిలుస్తున్నాం? ఒక్కటే ప్రాపర్టీ గల ఏంటంటారు పారామీటర్ అయినప్పటికీ కూడా దాన్ని 3 డిఫరెంట్ నేమ్స్తో ఎందుకు పిలుస్తున్నాం అనేటువంటిది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని వోల్టేజ్కి ఈఎంఎఫ్కి మధ్య డిఫరెన్స్ చెప్పడానికి చూస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక జనరేటర్ ఉందండి. సో నా దగ్గర ఒక జనరేటర్ ఉంది. ఈ జనరేటర్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ బయటకు వస్తుంది. ఇప్పుడు జనరేటర్ డెఫినేషన్ ఎప్పుడైనా మనం చెప్పమన్నాము అని అనుకోండి, జనరేటర్ డెఫినేషన్ ఏమని చెప్తారు అని అంటే అకార్డింగ్ టు ఫారడే ఫస్ట్ లా ఏం చెప్తారు అని అంటే whenever a conductor cuts the magnetic flux an EMF is induced అంటారు. అంటే ఏదైనా కండక్టర్ వెళ్ళి ఫ్లక్స్ని కట్ చేస్తే ఆ ఫ్లక్స్లో ఆ కండక్టర్లోకి ఏం డెవలప్ అవుద్ది అని అంటే ఈఎంఎఫ్ డెవలప్ అవుద్ది అని చెప్తాడు. అంటే ఏదైనా ఒక కండక్టర్ వెళ్ళి ఏం చేయాలి అని అంటే ఫ్లక్స్ని కట్ చేస్తే అందులోకి ఏం డెవలప్ అవుద్దట? ఈఎంఎఫ్ డెవలప్ అవుద్దట. ఇది ఫారడే ఫస్ట్ లా. ఆ ఈఎంఎఫ్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే టు డ్రైవ్ ది కరెంట్. దిస్ ఈస్ కాల్డ్ జనరేటర్ ప్రిన్సిపల్. సో జనరేటర్ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నాడు అని అంటే జాగ్రత్తగా చూడండి, కండక్టర్ ఫ్లక్స్ని కట్ చేస్తే ఏం పుడుతుందన్నాడు? ఈఎంఎఫ్ పుడుతుందట. అంతేకాని వోల్టేజ్ పుడుతుందని ఎక్కడా కూడా ఏ టెక్స్ట్ బుక్స్లోనూ ఉండదు. అంటే ఇక్కడ పుట్టేటువంటిది ఏంట్రా అంటే ఈఎంఎఫ్ అనేటువంటి ఎలక్ట్రికల్ ప్రెజర్ పుడుతుంది. ఈ ప్రెజర్ ఏం చేస్తుంది అంటే వెన్ సర్క్యూట్ ఈజ్ క్లోజ్డ్, సర్క్యూట్ కనుక క్లోజ్ అయ్యింది అని అంటే బయటికి కరెంటుని పంపిస్తుందట. అయితే ఇప్పుడు నేనేం మాట్లాడాలనుకున్నానో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పుట్టినటువంటి దాన్ని అకార్డింగ్ టు డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్పాను? ఈఎంఎఫ్ అన్నా. ఈ ఈఎంఎఫ్ ఎంత పుట్టింది అంటే
200 వోల్ట్స్ పుట్టింది అని అనుకుందాం. ఎగ్జాంపుల్కి నేను మాట్లాడుతున్నాను, 200 వోల్ట్స్ పుట్టింది అని అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేశాను అని అంటే, నా దగ్గర ఒక ఎగ్జాంపుల్కి నా దగ్గర ఒక స్విచ్ బోర్డు ఉందండి. నా దగ్గర ఒక స్విచ్ బోర్డు ఉంది. ఈ స్విచ్ బోర్డు ఏదో ఒక స్విచ్ బోర్డు తీసుకున్నాను. ఈ స్విచ్ బోర్డు తీసుకొని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో ఒక స్విచ్ బోర్డు తీసుకున్నాను. సో ఈ స్విచ్ బోర్డు తీసుకొని స్విచ్ బోర్డు అవతల వైపు నేను వేరే వాటికి సప్లై ఇస్తున్నాను. ఇదే సప్లై ఏం చేశాను అని అంటే, స్విచ్ బోర్డు అవతల పక్కకి ఏం చేశాను అని అంటే సప్లై తీసుకున్నాను. స్విచ్ బోర్డు అవతల పక్క తీసుకున్నాను. ఇవే వైర్లు మారలేదు, ప్రాపర్టీ మారలేదు, ఏమీ మారలేదు. కానీ ఈ వైర్లు ఏం చేశానంటే స్విచ్ బోర్డు అవతల తీసుకొని ఇక్కడ నేను ఒక బల్బుకి లైక్ ఒక ఫ్యాన్కి, ఇలా ఒక హీటర్కి, ఏం చేశానంటే సప్లై ఇచ్చాను. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటి, ఇంకా ఏవో లోడ్స్కి, చాలా లోడ్స్కి నేను సప్లై ఇచ్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు పాయింట్ ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడి నుంచి ఈఎంఎఫ్ అనేటువంటి ఎలక్ట్రికల్ ఫోర్సు 200 వోల్ట్తో ఏమైంది, స్టార్ట్ అయింది. అది స్విచ్ బోర్డు యువతలంతా కూడా 200 వోల్ట్సే ఉంది. స్విచ్ బోర్డు యువతల పక్క చెక్ చేస్తే ఇక్కడ కూడా 200 వోల్ట్సే ఉందట. నేనేం మాట్లాడుతున్నాను అని అంటే, లైక్ ఏదో చిన్న డ్రాప్ నెగ్లెజిబుల్ అనుకోండి, ఇక్కడ కూడా ఎంత ఉంది అని అంటే 200 వోల్టే ఉందట. అయితే ఇక్కడ 200 వోల్టే ఉంది, ఇక్కడ 200 వోల్టే ఉంది. కానీ ఈ స్విచ్ బోర్డుకి ముందు ఏదైతే నేమ్ ఉందో ఈ ఎలక్ట్రిక్ ప్రెజర్ ఆర్ ఫోర్స్కి ఆ పేరు ఏం పేరు అంటే ఈఎంఎఫ్. కానీ స్విచ్ బోర్డు తర్వాత దీని పేరు మారుతుందండి. ఆ పేరు ఏంట్రా అంటే వోల్టేజ్. అంటే ఇదే ఫోర్సు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే వోల్టేజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర తెలిసినటువంటి ఫ్రెండ్ ఎవరో ఉంటారో, ఆ ఫ్రెండ్ని ఇంట్లో ఉన్నంతసేపు ఏదో చిన్నానో కన్నానో పిలుస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అదే ఫ్రెండ్స్ దగ్గరికి వస్తే మళ్ళీ ఏమని అంటాము అని అంటే ఓరేనో, రమేషో, సురేషో ఇలా ఏదో ఒక పేరుతో పిలుస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారు అని అనుకోండి, ఆ నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే సో బంగారం అనో, సింగారం అనో, సో ఏదో మంచి మంచి పేర్లు, బేబీ అనో ఇలాంటి పేర్లతో పిలుస్తారు. నిజానికి చెప్పాలి అని అంటే పర్సన్ సేమ్, కానీ ఆ సిచ్యువేషన్, లొకేషన్ బట్టి నేమ్స్ చేంజ్ అయ్యాయి. అలానే ఇక్కడ స్విచ్ బోర్డుకి ముందు వరకు ఏమని పిలిచాము అని అంటే ఈఎంఎఫ్ అన్నాను. కానీ స్విచ్ బోర్డు తర్వాత ఏమన్నాను అని అంటే వోల్టేజ్ అన్నాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటో ఒకసారి చూడండి. ఎక్కడ ఈఎంఎఫ్ అనాలి అని అంటే, దేని నుంచైనా కొత్తగా ఎలక్ట్రికల్ ప్రెషర్ ఆర్ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటే అక్కడ ఏం చెప్పాలి అని అంటే ఈఎంఎఫ్ అనాలి. అంటే ద అవుట్పుట్ ఆఫ్ సెల్స్ అండ్ బ్యాటరీస్, ద అవుట్పుట్ ఆఫ్ generator, the output of piezoelectric device, the output of thermocouple device, the output of ఏమంటారు హాల్ ఎఫెక్ట్ డివైస్, ఏదైనా ఇలాంటివి తయారు చేస్తున్నటువంటి కొత్తగా ఎలక్ట్రికల్ ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటే ఆ క్రియేట్ చేసేటువంటి వాటిని ఏమనాలి అని అంటే దాని యొక్క అవుట్పుట్ని ఏమనాలి అని అంటే ఈఎంఎఫ్ అనాలి. అలా కాకుండా ద ఇన్పుట్ టు ది ఫ్యాన్, the input to the TV, the input to the heater, the input to the some house, the input to the industry, the input to the water, దేనికైనా ఇన్పుట్గా ఎలక్ట్రిక్ ప్రెజర్ని ఇస్తూ ఉంటే దాన్ని ఏమనాలి అని అంటే వోల్టేజ్ అనాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏమంటారో ఈఎంఎఫ్ అండ్ వోల్టేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే స్టార్ట్ అయిందో ఇక్కడ కూడా అదే స్టార్ట్ అయింది. అయితే మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అని ఎప్పుడు పిలవాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ అని ఎప్పుడు పిలవాలో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అని ఎప్పుడు పిలుస్తాము అని అంటే ఎగ్జాంపుల్కి పొటెన్షియల్ డిఫరెన్స్ అని ఎప్పుడు పిలుస్తామో ఒకసారి క్లారిటీగా మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరేట్ అయ్యింది, ఇది జనరేటర్ కావచ్చు, సెల్స్ అండ్ బ్యాటరీస్ కావచ్చు, ఏదైనా కొత్తగా ఎలక్ట్రిసిటీ తయారు చేసేటువంటి వస్తువు అయి ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చింది, ఎలక్ట్రికల్ ప్రెషర్ వచ్చింది. అయితే ఇది ఎప్పుడైనా సరే రెండు టెర్మినల్ మధ్యలో ఎంత ఉంది అంత ఉందని దాని మ్యాగ్నిట్యూడ్ చెప్పాల్సి వస్తే, అంటే స్పెసిఫిక్ గా దాని క్వాంటిటీ ఎంత అంటే 200 వోల్ట్స్ అని స్పెసిఫిక్ గా రెండు టెర్మినల్ మధ్యలో చెప్పాల్సి వస్తే దీని పేరు ఈఎంఎఫ్ అని అయినప్పటికీ కూడా కావాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా పిలవచ్చు. అంటే ఏం మాట్లాడుతున్నాను, ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈఎంఎఫ్ బిట్వీన్ టూ టెర్మినల్స్, ఏవైనా రెండు టెర్మినల్స్ మధ్యలో దాని క్వాంటిటీని ఐడెంటిఫై చేస్తే దీన్ని ఏమంటారు అని అంటే
పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. మరి దీన్ని మాత్రమే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారా అంటే కాదండి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే నా దగ్గర ఒక బల్బ్ ఉంది, ఈ బల్బుకి ఈ టూ టెర్మినల్స్ మధ్యలోను సంథింగ్ వోల్టేజ్ ఉంది, ఏదో ఒక స్పెసిఫిక్ వోల్టేజ్ ఉంది. ఆ స్పెసిఫిక్ వోల్టేజ్ ఎంత అంటే ఎగ్జాంపుల్ కి నేను మాట్లాడుతున్నాను 200 వోల్ట్స్ అని ఉంది. ఈ రెండు టెర్మినల్ మధ్యలోనూ ఇది వోల్టేజ్ అని తెలిసినప్పటికీ కూడా దీని మ్యాగ్నిట్యూడ్ చెప్పాల్సి వస్తే, ఇది ఎంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అని చెప్పాల్సి వస్తే దాన్ని కూడా ఏమని పిలుస్తారంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్తాం. అంటే వాట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటే ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎయిదర్ ఈఎంఎఫ్ ఆర్ వోల్టేజ్ బిట్వీన్ టూ టెర్మినల్స్. అది ఈఎంఎఫ్ కావచ్చు, వోల్టేజ్ కావచ్చు, ఏవైనా రెండు టెర్మినల్ మధ్యలో ఎంత ఉంది అంత ఉందని చెప్పాల్సి వస్తే దాన్ని ఏమంటారు అని అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఇక్కడ ఈఎంఎఫ్ అని ఉంది, ఆల్రెడీ ఇక్కడ వోల్టేజ్ అని ఉంది, అయినప్పటికీ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది స్పెసిఫిక్ గా ఇక్కడ ఎందుకు వాడతాం? ఇక్కడ కోసం అని కాదు, స్పెసిఫిక్ గా వేరే పర్పస్ కోసం డిజైన్ చేశారు. అది ఏం పర్పసో ఒకసారి చూద్దాం. చూడండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏవో డిఫరెంట్ లోడ్స్ ఉన్నాయండి. డిఫరెంట్ లోడ్స్ అంటే అర్థం ఏంట్రా అంటే ఆ లోడ్ నే రెసిస్టర్ తో చూపిస్తున్నాను. ఇక్కడ R1 అనే రెసిస్టర్ ఉంది, ఇక్కడ R2 అనే రెసిస్టర్ ఉంది, ఇక్కడ R3 అనేటువంటి రెసిస్టర్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలనుకుంటే ఇంకా ఏవో రెసిస్టర్స్ వేసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏవో రెసిస్టర్స్ వేసుకోండి. సో ఇలా ఏవో ఒక లోడ్ ఉంది. ఈ లోడ్ మేబీ బల్బులు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఏదో ఒక స్పెసిఫిక్ గా ఒక లోడ్ ఉంది. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ లోడ్ ఉందో ఈ లోడ్ లో నేను ఏం చేశాను అంటే ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ ఒక వోల్టేజ్ ఇచ్చాను. ఆ వోల్టేజ్ పేరు 1000 వోల్ట్స్ అనుకోండి. ఎగ్జాంపుల్ కి ఏదో ఒక 1000 వోల్ట్స్ ఇచ్చాను. 1000 వోల్ట్స్ ఇస్తే ఇప్పుడు నాకు ఏం కావాల్సి వచ్చిందిరా అంటే నాకు ఈ రెండు టెర్మినల్ మధ్యలోనే, అంటే అర్థం ఏంట్రా అంటే R2 అనేటువంటి రెసిస్టర్ మాత్రమే నాకు ఎంత వోల్టేజ్ తీసుకుంటుందో కావాలి. ఎంత వోల్టేజ్ తీసుకుంటుందో కావాల్సి వస్తే ఆ రెసిస్టర్ అక్రాస్ గా ఎంత వోల్టేజో ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమంటారంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R2 రెసిస్టర్ అంటాం. ఎగ్జాంపుల్ కి మళ్ళీ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ R4 అనే రెసిస్టర్, R5 అనే రెసిస్టర్ ఉన్నాయి. ఈ R4 R5 ఇక్కడ 5 రెసిస్టర్లకి కలిపి నేను ఏమి ఇచ్చానంటే వోల్టేజ్ ఇచ్చాను. ఏం చెప్పాలి ఇక్కడ మనం? వోల్టేజ్ ఇచ్చాం. వోల్టేజ్ ఇస్తే ఈ 5 రెసిస్టర్స్ కలిపి ఈ 1000 వోల్ట్స్ ని తీసుకుంటున్నాయి. ఇప్పుడు మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, ఏం కావాల్సి వచ్చిందిరా అంటే నాకు ఈ రెండు రెసిస్టర్స్ మధ్యలో మాత్రమే ఎంత వోల్టేజ్ తీసుకుంటున్నాయో కావాలి. అంటే 4 మధ్య 5 మధ్య ఎంత వోల్టేజో కావాలి. బిట్వీన్ ఈ టూ టెర్మినల్స్ మధ్యలోనూ నాకు ఎంత క్వాంటిటీయో ఐడెంటిఫై చేయాలనుకున్నాను. ఎంత క్వాంటిటీయో ఐడెంటిఫై చేయాల్సి వస్తే ఇక్కడ వాడేటువంటి వర్డ్ ఏంట్రా అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R4 అండ్ R5 అని అంటాం. సేమ్ సిమిలర్లీ మీరు నాకు R3 అనే రెసిస్టర్ ఏదో ఉంది. ఈ R3 రెసిస్టర్ మాత్రమే నాకు ఎంత వోల్టేజ్ తీసుకుంటుందో కావాలి. ఈ పర్టికులర్ లోడ్ దగ్గర మాత్రమే ఎంత వోల్టేజ్ తీసుకుంటుందో కావాలి. అలా కావాల్సి వస్తే దీని యొక్క క్వాంటిటీ చెప్తే ఆ క్వాంటిటీని ఎప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఏమనాలి అని అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనాలి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈఎంఎఫ్ అంటే ఏం చెప్పాలి అని అంటే ద అవుట్పుట్ ఫ్రమ్ ది ఎనీ డివైస్. దేని నుంచి అయినా తీసుకుంటే దాన్ని ఏమనాలి? ఎలక్ట్రికల్ ఈఎంఎఫ్ అనాలి. దేనికైనా మనం ఇస్తూ ఉంటే ఏం చేయాలి? ద ఇన్పుట్ టు ది ఎనీ డివైస్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ వోల్టేజ్. సో అలా కాకుండా ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ ఆర్ ఈఎంఎఫ్ బిట్వీన్ టూ టెర్మినల్స్ ఆఫ్ ఎ పర్టికులర్ లోడ్. ఒక పర్టికులర్ లోడ్ కి మధ్యలో ఎంత ఉంది అని ఎప్పుడైనా ఐడెంటిఫై చేయాల్సి వస్తే దాన్ని ఏమనాలి అని అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనాలి. సో మనం ఎప్పుడైనా సర్క్యూట్స్ చూస్తే ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ సో అండ్ సో లోడ్ అని రాస్తారు. దాని మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడైనా చెప్పినప్పుడు దాని క్వాంటిటీ ఎప్పుడైనా చెప్పినప్పుడు ఏం చెప్పాలి అని అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పాలి. సో ఎప్పుడైనా రెండు వైర్ల మధ్యలో నేను ఎంత ఇస్తున్నాను, ఆ లోడ్ మేబీ గ్రూపింగ్ లోడ్ అయి ఉండొచ్చు, సింగిల్ లోడ్ అయి ఉండొచ్చు, మల్టిపుల్ లోడ్ అయి ఉండొచ్చు, ఏ లోడ్ అయినా ఉండొచ్చు. అది సిరీస్ సర్క్యూట్ అయి ఉండొచ్చు, ప్యారలల్ సర్క్యూట్ అయి ఉండొచ్చు, సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్ అయి ఉండొచ్చు. ఏ సర్క్యూట్లో అయినా సరే రెండు టెర్మినల్ మధ్యలో ఎంత అంత అని చెప్పాల్సి వస్తే దాన్ని మాత్రమే ఏమంటాము అని అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్, ఈఎంఎఫ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో నెక్స్ట్కి వెళ్దాం.
సో వోల్టేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వోల్టేజ్ని ఏమన్నా అంటాం, మరొక పేరు ఎలక్ట్రిక్ ప్రెజర్ అని అంటాం. ఎలక్ట్రిక్ ప్రెజర్ అని అంటాం. సో వోల్టేజ్ని ఎలక్ట్రిక్ ప్రెజర్ అని అంటాము, లేదా ఈఎంఎఫ్ అని అంటాము, లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వోల్టేజ్కే మరొక పేర్లు. వీటిని ఎప్పుడైనా కొలవాల్సి వస్తే కొలవడానికి ఏ మీటర్ వాడతాము అని అంటే వోల్ట్ మీటర్ వాడతాం. ఏ మీటర్ వాడతాము అని అంటే వోల్ట్ మీటర్ వాడతాం. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే కరెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, మరొకటి వోల్టేజ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అయితే ఎప్పుడైనా సరే మనం వోల్టేజ్ అండ్ కరెంట్ అనేటువంటివి రెండు ఉన్నాయి. నా దగ్గర ఒక సోర్స్ ఉంది. సోర్స్ అంటే అర్థం ఏంటంటే అంటే నా దగ్గర ఒక జనరేటర్ కానీ, ఒక సెల్ అండ్ బ్యాటరీ కానీ, ఏదో ఒక పర్టికులర్లీ ఒక సెల్ కానీ ఉంది. దీంట్లోంచి ఎగ్జాంపుల్కి నేను మాట్లాడుతూ ఉన్నాను. దీని యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ ఎంత అంటే 1.5 వోల్ట్స్ అనుకోండి. దీని యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ 1.5 వోల్ట్స్ అనుకోండి. దీని యొక్క కరెంట్ రేటింగ్ 2 యాంపియర్ అవర్ అనుకోండి. 2 యాంపియర్ అవర్ అనుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఏదైతే సోర్స్ ఉందో సోర్స్ యొక్క మొత్తం కరెంట్ని ఎప్పుడైనా చూడాలి అని అనుకున్నారు అనుకోండి, సర్క్యూట్ని ఏం చేయాలి అంటే షార్ట్ చేయాలి. షార్ట్ చేస్తే ఆ సోర్స్లో ఉన్నటువంటి మ్యాక్సిమం కరెంట్ పాస్ అవుతుంది. ఒకవేళ మీరు ఎంత వోల్టేజ్ ఉందో అంత వోల్టేజ్ చూడాలి అని అనుకున్నారు అనుకోండి, ఆ సర్క్యూట్ని ఏం చేయాలి అని అంటే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఏం తెలుస్తుంది అని అంటే ఇక్కడ వోల్టేజ్ తెలుస్తుంది. షార్ట్ చేస్తే ఏం తెలుస్తుంది అని అంటే కరెంట్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా కరెంట్ వెళ్తుందా లేదా అని తెలియాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ద సర్క్యూట్ మస్ట్ బి క్లోజ్డ్ పాత్ అయి ఉండాలి, లేదా షార్ట్ సర్క్యూట్ అయి ఉండాలి. ఎప్పుడైనా వోల్టేజ్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలియాలి అని అంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ద సర్క్యూట్ మస్ట్ బి ఏమై ఉండాలి అని అంటే ఓపెన్ సర్క్యూట్ అయి ఉండాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ ఓవర్ వ్యూ.